ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారం చర్చకు దారితీసింది. తనకు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన నేరుగా తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. జనసేన బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యల తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆరోపించారు. దీంతో వ్యక్తిగత భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక ఆయన అరెస్ట్ చేస్తారన్న వార్తలపై ఏపీ పోలీసులు స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖండించినట్లు సమాచారం. డీజీపీని కలుస్తారా? తీసుకున్నా విజువల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. దీంతో తనకు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసులు కోవడంతో పోలీసులు రక్షణ కల్పించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ షేక్పేట్లోని సాత్వా అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇటు ఏపీ పోలీసులు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఒక నోటీసులు కూడా జారీ చేస్తారని చెప్పి కూడా ఉదయం నుంచి కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు నాగేశ్వరరావు ఇటు తెలంగాణ పోలీసులను తనకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా కోరినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు కూడా నాగేశ్వరరావు ప్రొఫెసర్ ఇంట్లో కూడా వెళ్ళినట్టుగా అక్కడ రక్షణగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ మనము ఇక్కడ సాత్వా సంబంధించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావు యొక్క నివాసం ఉండే మనము ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఏపీ పోలీసులు మొదటగా అరెస్టు చేశారని చెప్పి ప్రచారం కొనసాగింది. దాని తర్వాత నోటీసులు జారీ చేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఏపీ పోలీసులు మాత్రము ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి మాత్రము రాలేదు. కేవలం ఉదయం నుంచి కూడా దీనిపైన పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే నాగేశ్వరరావు సంబంధించి ఇటు అరెస్టు అవుతుందని చెప్పి కూడా ప్రచారం కొనసాగడంతో అతనికి సంబంధించిన కొంతమంది మద్దతుదారులు కూడా ఇక్కడికి వచ్చారు. చెప్పండి, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అసలు చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నట్టుగా తెలిసి మేము వచ్చాము. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన రాజకీయ విశ్లేషకుడు. ఆయన రాజకీయ విశ్లేషణ ప్రజలకు సంబంధించింది. ప్రతిపక్షాలు చేసే ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎప్పటికప్పుడు ఆయన విశ్లేషణ చేయడమే ఆయన వృత్తి. ఆయన పొలిటికల్ సైన్స్ చేశాడు. ఆయన పొలిటికల్ సైన్స్తో పాటు ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్న సందర్భంలో పొలిటికల్ సైన్స్ పైన అనేక క్లాసులకు విద్యార్థులను కూడా తయారు చేసిండు ఆయన. అలాంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన అనేక సంవత్సరాలుగా ప్రజల గొంతునై పలుకుతూ ఉన్నాడు. ప్రజలు ఏదైతే కావాలో ఆ అంశాలు చెప్తున్నాడు. మనం ఇక్కడ చిన్న మాట, జగన్ అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఒక అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు తెలుసు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? జగన్ అరెస్ట్ అయితే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనే వ్యాఖ్యలు ఆయన మాట్లాడిన దాంట్లో విశ్లేషణ ఒక అంచనా వేసి ఒక రాజకీయానికి సంబంధించిన అంచనా వేసిన అంచనా అది కరెక్టా కాదనేది నువ్వు చెప్పు, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పు. ఆయన వాయిస్ ద్వారా చెప్పిండు. ఆయన ఏం తప్పుగా మాట్లాడలేదు. ఆయన విశ్లేషణ చేసే సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా నష్టపోతుందని కూడా విశ్లేషణ చేసిండు. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిల్లాపిల్లం అయిపోయింది. భారతదేశ ప్రజల మొత్తం బతుకులు మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అలాంటి దాంట్లో అనేక విశ్లేషణ చేసిండు కదా, అవి కరెక్ట్ అని తేలింది కదా ఇప్పుడు. కాబట్టి అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు ఎట్లా అవుద్ది? కాబట్టి ఆయన విశ్లేషణ చేయడమే ఆయన విశ్లేషణ పని. ఆయన ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తుంటాడు. విశ్లేషణ చేసి ప్రజలకు సమాచారం అందిస్తుంటాడు మీడియా ద్వారా. ఆయన తప్పు అనేది మేము ఎక్కడ నమ్మట్లేదు. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆయన తప్పు అంటూ మీకు గ్రహిస్తే అది మీరు కూడా ఒక వాయిస్ రూపంలో ఆయన ఖండించండి తప్ప ఈ రకంగా అరెస్టు చేసి జైలు పంపిస్తుంటే అది కరెక్ట్ కాదు. ఈ అరెస్టు ద్వారా ఉద్యమాన్ని ఆపాలనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాను.
మొత్తానికి ఒక రాజకీయ విశ్లేషకులు అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన దానికి తిరిగి సమాధానం చెప్పాలి కానీ ఇలాంటి ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలోనే తాము ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా నాగేశ్వరరావు సంబంధించిన ప్రొఫెసర్ మద్దతుదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇంటి వద్ద మాత్రము తెలంగాణ పోలీసులు లోపల నాగేశ్వరరావు నివాసం ఉండే ఫ్లోర్లో మాత్రము భారీ యొక్క రక్షణ కల్పించినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.